బ్యాంకు సెలవు రోజును ఎంచుకుని భద్రతా సిబ్బంది లేని ఏటీఎంను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా దొంగతనాలకు తెరలేపిన అంతర్రాష్ట్ర దొంగలను తిరుమలగిరి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 70,000 రూపాయల నగదుతో పాటు చోరీకి వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు తిరుమలగిరి ఏసీపీ రమేష్ తెలిపారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అతిక్ అహ్మద్, మహమ్మద్ డానిష్లు వృత్తిరీత్యా డ్రైవర్లుగా పనిచేస్తున్న వీరు ఏటీఎంల వద్ద కస్టమర్లను తప్పుదోవ పట్టించి నగదు కాజేసినట్లు గుర్తించినట్లు వివరించారు. వీరు ఒకే రోజు 12 సార్లు ఏటీఎంలో దొంగతనం చేసినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించామని, బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీళ్ళు ఏమైందంటే ఏటీఎంలో క్యాష్ డిస్పెన్సర్ ఉంటాయి కదా, దానికి పైన టేప్ అతికిస్తారు. అతికిసి మనం ఎవరైనా ఏటీఎంలో విత్డ్రా చేసుకున్నప్పుడు అమౌంట్ విత్డ్రా అవుతుంది, కానీ అక్కడ ఇరుక్కుపోతుంది. ఇరుక్కుపోయే వల్ల వీళ్ళు మనం ఎవరు రాలేదని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కంప్లైంట్ చేసినారు. మేము వాళ్ళని వెరిఫై చేసేసి సీసీ కెమెరాలు మిగిలిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా వెరిఫై చేసేసి ఇద్దరు పర్సన్స్ అతీక్ అహ్మద్, మహమ్మద్ దానిష్ అని ఇద్దరు కూడా యూపీకి చెందిన వాళ్ళు ప్రజెంట్ ముంబైలో ఉంటున్నారు. దాన్ని అరెస్ట్ చేసేసి ఆ రోజు పోయిన అమౌంట్ వచ్చేసి 90,500, ఈరోజు రికవర్ చేసింది 79,000 రికవర్ చేశాము.